దేవునికి స్తోత్రములు. చెన్నై పట్టణం నుంచి వచ్చినటువంటి దైవజనులు నాగరాజు గారు మరి మన మధ్యలో సాక్ష్యం పంచుకుంటారు. వారిని మనము మరి యొక్క వాళ్ళ దగ్గరికి ఆహ్వానిస్తుంటున్నాం. దైవజనులు నాగరాజు గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. స్థానిక సంఘ కాపరి గారికి, పెద్దలకి, మరి స్త్రీ పురుషులకి, చిన్న బిడ్డలకి అందరికీ మా యొక్క మిషన్స్ టీం తరపున చెన్నై పట్టణం నుంచి మేము వచ్చినాం. సువార్త మోసుకొని కొరకు మరి దేవుడు ఈ మధ్య మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. నేడ దినం కూడా దేవుడు బలంగా వాడుకొని తన నామాన్ని మహింపరచుటకు దేవుడు మరి సజీవ లెక్కలో మనం నుంచి ఈ పరిశుద్ధ దినాన్ని యేసయ్య మనకిచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. నా పేరు మరి నాగరాజ్ అండి. యాక్చువల్గా నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినవాడిని. మా తల్లి అమ్మ పేరు రాగమ్మ, మా తండ్రి పేరు నాగయ్య. అంటే మీకు ఆ పేర్లను తెలిసిపోయింది. పుట్టుకతోనే నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినవాడిని. అంటే నాకు ముందుగా మా అమ్మకి వచ్చి మొత్తం 6 మంది అన్నమాట. 3 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్మలమి. మొదటగా తల్లికి 2 కుమార్తెలు పుట్టారు. దాని తర్వాత తల్లి గారికి పిల్లలు లేరు. ఇలాగా చాలాసార్లు అభాషణ అయ్యి చాలా వేదంతో బాధతో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు అన్యులు కదా, అక్కడ పక్కన వాళ్ళంతా వచ్చి, ఏందమ్మా మీరు యేసు ప్రభువుని నమ్మండి, ఈసారి దేవుడు మీకు గర్భఫలము మగబిడ్డనిస్తాడని అక్కడ మీరు మీలాంటి క్రైస్తవులు వచ్చి తల్లిగారికి చెప్పినప్పుడు మా తల్లి చాలా మెత్తగా అన్నమాట, చాలా మౌనంగా ఉంటుంది, ఎవరితో పలకదన్నమాట. నాయన ఇంద్రుడు భయంకరమైన విగ్రహారాధన చేసే మా తండ్రి గారు. ఇలాగ ఉన్నప్పుడు తల్లికి మీ బోటు క్రైస్తవులు వచ్చి సువార్త దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఆమెకి వినటం వల్ల విశ్వాసం, ఆమెలో ఒక విశ్వాసం అనేది ఏర్పడింది. ఇలాగ దేవుళ్ళు సాగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక గర్భఫలం ఇచ్చాడనమాట. గర్భఫలం ఇచ్చిన తర్వాత అంతకుముందు ఈ అభాషణ అయిపోయి ఆమెకు చాలా విరక్తి కలిగిపోయింది. ఏంది అలాగా జరుగుతుంది. తర్వాత యేసయ్యని ఎప్పుడు గట్టిగా పట్టుకున్నది ఆమె, ఒక గర్భఫలం ఇచ్చాడు. అది కరెక్ట్గా డిసెంబర్ మాసంలో అమ్మకి ఒక మగ పిల్లోడు. కరెక్ట్గా 25వ తారీఖున నాకు ముందుగా అన్న పుట్టాడు. క్రిస్మస్ దినం కదా, ఈ డిసెంబర్లో కరెక్ట్గా అది ఆ డేట్లోనే అమ్మకి తమ్ముడు కూర్చోమ్మా. తర్వాత ఏమైందంటే అన్న పుట్టాడనమాట. కరెక్ట్గా ఆ దినం క్రిస్మస్ దినం పూట యేసు ప్రభు పుట్టిన దినమే మా అన్న పుట్టాడు కాబట్టి అన్నకి యేసు అని పేరు పెట్టారు. దాని తర్వాత అలాగా జరుగుతూ కాపురం మాట కొనసాగుతున్నది. ఇంట్లో నుంచి బయటకే రాదు మా తల్లి, చాలా మెత్తగా అన్నమాట. కొంచెం తమ్ముడు కొంచెం కూర్చోమ్మా కూర్చో. ఇలా దేవుని నామాన్ని మహింపరుస్తూ మేము ఉన్నప్పుడు, తల్లిగారు ఉన్నప్పుడు, దాని తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత నాకేదో 3 నామాలు పుట్టినని మా మేనత్త ఉందన్నమాట, మా నాన్నగారికి అత్త. ఆమె ఎప్పుడు వడ్డీలు వదిలాము. దేవుని భయం, అనిల్ గదవలో ఎప్పుడు డబ్బు ఇదేదా మా అత్తగారికి, మేనత్త. నాకు మా నాన్నకి అక్క, సొంత అక్క అనమాట. ఆమె అనమాట నాయన్ని సాకి సంతరించి ఇంత చేసింది. దాని తర్వాత ఏమైందంటే మా అత్త మాట మా అమ్మ లోపడింది అన్నమాట. ఏం చేయలేదు. అంతకుముందు అన్న పుట్టినప్పుడు అన్నకి యేసుదాస్ అని పేరు పెట్టింది. నేను పుట్టిన తర్వాత తల్లి ఏం చేసేదంటే నాకు వచ్చి అన్నకి యేసుదాస్, నాకు ప్రభుదాస్ పేరు పెట్టాలని ఆమె వాంఛతో, ఒక పట్టుదలతో నేను ఇలాగ కొనసాగుతున్నప్పుడు మా అత్త ఏం చేసిందంటే నాకేదో 3 నామాలు పుట్టిన అట్టని తీసుకుపోయి ఆ పుట్టుంది కదా, నాగపాము పుట్ట, దాని చుట్టూ తీసుకుపోయి తిప్పి నాకు ఆ పేరు పెట్టేది. పేరు పెట్టిన తర్వాత అమ్మలో ఒక బాధ, ఏంది యేసు ప్రభుని నమ్మిన తర్వాత చాలా దినాల తర్వాత గర్భఫలం ఇచ్చి 2 బిడ్డలకు మంచి పేరు పెట్టాలని నేను ఉంటే ఈమె ఇలాగ చేసింది అని ఆమెకు కొంచెం బాధ కలుగుతా ఇట్టా కొనసాగుతుంది. దాని తర్వాత తమ్ముడు పుట్టాడు. నాకు తర్వాత తమ్ముడు, చెల్లెలు పుట్టింది. ఇలాగా కొనసాగుతుంది. తల్లికి ఒక విశ్వాసం ఉందన్నమాట, యేసయ్య మీద ప్రేమ, ఆమె మీద యేసయ్యకి ఒక ప్రేమ. ఆయన తల్లికి ఇలాగా ఇది మాత తెలుసు కదా, మేరీ మాత, ఈ గుడికి ఆమె వెళ్ళేదన్నమాట మా తల్లి. మా తండ్రి మాత్రం గుడికి రాడు, ఆయనకి వైరాగం, ఇంద్రుడు కదా, భయంకరమైన విగ్రహారాధన
విగ్రహారాధన కుటుంబం అన్నమాట, స్ట్రాంగ్ అయిన కుటుంబం. యేసు ప్రభు అంటేనే వీళ్ళకి అవదన్నమాట. మా తండ్రి గారికి మా ఊర్లో, మాది ఇటుపక్కే చిన్నమాసం ఊరు తెలుసా, ఉదయగిరి కొండ, ఉదయగిరి ప్రక్కన అటుపక్క మా ఊరు. మా గ్రామం గ్రామమే. గ్రామం లోపల ఎవరు వచ్చి యేసు ప్రభు వాక్యం చెప్పినా కూడా రానిరు, కొట్టి తరుముతారు. ఏంది దేవుని బిడ్డలు అంటేనే వాళ్ళకి అవదు. అన్యులు కదా అందరూ. యేసు ప్రభు అంటేనే వాళ్ళకి పట్టదన్నమాట. అట్టాటి గ్రామం అన్నట్టు భయంకరమైన మా గ్రామమైనా కొడతారు. ఇది చూసి పంపించేస్తారు. మా పక్క గ్రామం అంది ఇంకా అది నాగరాజుపాడు. ఏంది ఊరి పేరే నాగరాజుపాడు అని ఎంట్రన్స్ని వేస్తారు. యేసయ్య మారి సువార్త చేసే వాళ్ళని బైబిల్ తీసుకుపోయి ఎవరైనా చెప్పితే కర్రలు బడితే కర్రలులా అవి తీసుకొచ్చి కొట్టి తరుముతారు అనమాట. మీరేంది ఇక్కడికి వచ్చి యేసయ్య గురించి చెప్పేది ఇట్ట. మా గ్రామంలో కొంతమంది దేవుని తెలుసుకొని రక్షణ పొందిన తర్వాత ఆ కుటుంబంలో మా కుటుంబం కూడా అమ్మకి మొదటగా మా అమ్మ దేవుని నమ్ముకున్నది, రక్షణ పొందింది. ఇటాగా కొనసాగుతున్నది. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు. మా నాయనకి దిక్కు తెలవాల అంటే అడిగే నాదురు లేరనమాట. మా అత్త బాగా సంపాదించింది కదా డబ్బు, వడ్డీ 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 తీసుకుంది. మంచిదా చెడుపామా చెప్పండి మీరు? చెడిపే కదా. మీ రక్తము తీసుకొని త్రాగినట్టు మీరు నెలంతా కష్టపడతారు, పోయి అట్నే పెరుక్కుంటుందమ్మా. మీరు సంపాదించిన నెల జీతము వడ్డీకి ఇస్తుంది. వడ్డీకి ఇచ్చిన తర్వాత కరెక్ట్గా జీతానికి పోయి పెద్ద సంచి ఆమెకి, మా అత్తకి మేనత్తకి అట్నే పెరుక్కుంటుంది. ఎంత బాధగా ఉంటుంది. మీరు నెలంతా కష్టపడిన జీతము నేను వచ్చి పెరుక్కుంటే బాగుంటుందా? కడుపు మంట తెస్తారా? మంచిగా వేస్తారా మీరు? సంతోషంగా ఇస్తారా? కడుపు మంట తెస్తారా మీరు? కడుపు మండిదానే ఇస్తారా? అదేంది పాపమా మంచిదా? పాపమే కదా. వడ్డీకి ఇచ్చేది అసలు తప్పు. ఇలాగా మా కుటుంబం సాగిపోతూ ఉంది. మా అత్తగా దేవుని భయం లేదు, అసలు అన్యులు కదా, వాళ్ళకి తెలియదు ఎవరు నిజమైన దేవుడని తెలియదు. మా అమ్మ తెలుసుకుని ఇట్టా సాగుతుంది. మా నాయన అసలు పట్టించుకోడు. ఆయన విగ్రహారాధన చేశాను కదా, ఇట్టా వస్తూ పోతుంది. తర్వాత ఏమైందంటే ఒక దినము తాగి మా నాయన అన్నీ అవయాలన్నీ ఏమైనాయి, బొక్కలు పడిపోయినాయి. ఇప్పుడు నిమ్మరసం కింద పోతే ఏమవుతుందా? కింద పోయిందంటే తెల్లగా అవుతుందిలా. మన పేగులు ఎట్టుంటాయి, ఎంత మెలిసుగా ఉంటాయి, పేగులు సన్నగా ఉంటాయి. ఆ పేగులలో పోయి యాసిడ్ పోస్తే ఎట్టుంటుంది, పొంగుతుంది. మనమందరం పొద్దున్న ఏం చేస్తాము, టీ కాపు తాగదు కదా, నోరు కడుక్కొని పొద్దున్నే నీళ్ళు తాగి దాని తర్వాత టీ కాపు. మా నాయన అట్టగా పొద్దున్న బెడ్ కాఫీ ఏందే సారాయి బ్రాంది తాగి ఉన్న డబ్బు అంత ప్యాకెట్లు ఆడి ఇంట్లో ఎప్పుడు చూసినా మా ఇంట్లో 10 మంది ఉంటారు పనులు చేసేదానికి, మమ్మల్ని సాకేదానికి, బట్టలు ఉతికేదానికి, అంగటికి తీసుకుపోయానికి వచ్చేదానికి. ఇట్టా మా కుటుంబం సాగుతుంది. ఇంట్లో ఉన్నదంతా పర్లకి ఇచ్చేది. అయితే ఎవరన్నా ఇంటికాడికి వచ్చి ఏదన్నా ఆకలంటే సార్ ఇంట్లో ఉన్న మా అమ్మ చేస్తుంది. వెంటనే వాళ్ళకి డబ్బులు, ఇంట్లో ఉన్న బ్యాడ్లు అన్నీ ఇచ్చి పంపేసి ఇట్టా కొనసాగుతుంది. ఇంట్లో ఉన్న డబ్బు అంతా ప్యాకెట్లకి, త్రాగుడికి లక్షలు ఫ్రెండ్స్ని తీసుకుపోయేది అంతా ముగిచేసాను. తాగి ఏమి ఇదంతా పుండి అయిపోయి ఏమి తిన్నా నిలిచేదిలే, పుండైంది. ఇంకా ఆయనకి ఏమైపోయింది మరి, లాస్ట్కి భయం అనేది వచ్చింది. తల్లి ప్రార్థన, ఇంట్లో ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ ఇల్లంతా దేవుడు, ఆ ఇంట్లో అందరిని యేసయ్య రక్షిస్తాడు అనమాట. ఒక క్రియ జరుగుతుంది అనమాట. తల్లి ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, మా తల్లి ప్రార్థన ఆ ఇంట్లో ఫలించింది అనమాట. మా ఇంట్లో ఫలించిన తర్వాత ఆఖరులు ఏమైందంటే ఆయనకి దేవుని యేసు ప్రభు మీద ఒక ప్రేమ వచ్చింది. ఇప్పుడు యేసయ్య మధ్యలో ఉన్నాడు కదా, ఇటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ. ఒక దొంగ ఏమైనాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని హేళన చేసిండు యేసయ్య. ఈ దొంగ ఏమైనా మనం చేసిన నేరానికి ఇది తగిందిరా, ఆయన నీతిమంతుడు, గమ్మునుండు, ఆయన వాడిని గద్దించుడు అనమాట. ఏం చెప్తాడు, అయ్యా తండ్రి నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని. వెంటనే ఏమైంది, వెంటనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని యేసయ్య చెప్పాడు. ఆ మరి ఆఖరి సమయంలో ఇంక చనిపోతాడు అనమాట. ఒక నెల లోపల నా నాయన అలాంటి సమయంలో దేవుని బిడ్డలు పాస్టర్ గారిని పిలిపించి, రైలు కోటర్స్లో ఉండేది యాక్చువల్గా మేము మైనారంలో, పాస్టర్ని పిలిపించి అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నేను యేసు ప్రభుని నమ్ముతాను. భయం వచ్చేసింది అనమాట. లాస్ట్లో యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత చనిపోయాడు. ఇటా మా యొక్క కుటుంబం కొనసాగుతుంది. దాని తర్వాత చెల్లెలకి ఏమైందంటే దురాత్మ బట్టి
చాలా బాధతో వ్యాధితో ఉన్నాం. ఆ మూగదయ్యం బయట చెల్లెలకి మూగదయ్యం పెట్టిన తర్వాత మా అత్త ఏం చేసిందంటే మంత్రగాడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ మంత్రగాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఎంత ఇచ్చిందో, మరి 50,000 ఇచ్చిందో 20,000 ఇచ్చిందో, ఆ మంత్రం తీసుకొని వచ్చి తాయితే ఏదో కట్టేసింది. కట్టి రేకు తెలుసా, మంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెడతారు రేకు. అది ఇందులో అన్యులకు తెలుసు, మరి మీకు తెలుసో తెలవు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టెలో పెట్టేసింది మా అత్త. ఇది మాకు తెలవాల. ఎప్పుడు ఆ మంత్రగాడు పోయి అది తీసుకొని ఇంట్లో పెట్టిందో ఇంకా ఎక్కువ అయిపోయింది. గొంతు పిసుకు చంపేదానికి వస్తుంది మా చెల్లెలు మమ్మల్ని. మాకు తెలవాల. అప్పుడు మాకు సంపూర్ణ దేవుని భయం లేదు. మా తల్లి కదా ఆ భయం అనేది ఉండింది. మేము నామకార్థ క్రైస్తవులుగా అట్టా ఉన్నాం. దేవుని సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఇలాగ మా కుటుంబం సాగుతోంది. తర్వాత మీలాంటి దేవుని బిడ్డలు, ఇలాంటి పాస్టర్ గారు వచ్చి అక్కడి పక్కన వాళ్ళు చెప్పారు, అమ్మా మీరు యేసు ప్రభువుని నమ్మండి, ఉచితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు. ఎంతో బాధతో వేదంతో చాలా కష్టపడుతున్నారు మీరు. ఆ దురాత్మ ఏమి లేదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి పోతే ఏమారుస్తారు మిమ్మల్ని. తాయితలు కట్టి అవి కట్టి ఇవి కట్టి వాళ్ళు ఊరికి డబ్బు కోసం వాళ్ళు ఏదేదో చేస్తారు. అయితే యేసు ప్రభువుని నమ్మితే ఆయన ఉచితంగా మీకు విడుదల ఇస్తాడు. మీరు నమ్మండి తర్వాత చెప్పిన తర్వాత మా తల్లి విశ్వసించింది. మేము చిన్న పిల్లలమే. నాకు అప్పుడు 15 వయసు 18 వయసు ఉంటుంది. ఇలా ఉండింది. తర్వాత మా చెన్నైలో మంచి విశ్వాసి, ఒక దేవుని భయం కలిగిన ఆయన వరం ఉందన్నమాట. ప్రార్థన చేస్తే దురాత్మలో పడి విడుదలైపోతుంది. ఆయన ఒకరు చెప్పారన్నమాట, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ప్రార్థన చేస్తాడయ్యా, ఆయన తీసుకురండి. ఆయన అన్యుడే, నాలాగా అన్యుడు, సత్యం తెలుసుకున్నాడు అన్నమాట. తిరుపతికి వెళ్ళాడు, అయ్యప్ప గుడికి వెళ్ళాడు. ఇలాగ ఆయన వెళ్ళి సమాధానం లేదు, ఒక సంతోషం లేదు. ఆయనకి విరక్తి కలిగిపోయి లాస్ట్లో ఎక్కడికి వచ్చిండు, ఏసఐ కాడికి వచ్చి పట్టుకునిండు ఏసఐని గట్టిగా. ఏసఐ ఆయనకు మంచి వరం ఇచ్చిండు. ప్రార్థన చేసింది ఏసయ్య. ఈ దురాత్మలు అట్టాటి ఎన్నో దేవుడు అద్భుతంగా ఉచితంగా బాగా విడుదల ఇస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కొంచెం ఇంట్లో అది కొన్ని క్రియలు ఉన్నాయి కదా, మాకు తెలవ. ఇంట్లో మా అత్త తీసుకొచ్చి ఆ మంత్రం ఇచ్చి తీసుకొచ్చి పెట్టెలో పెట్టింది. ఇప్పుడు వెలుక్కి చీకటి పొత్తు కుదరదు కదా. ప్రార్థన చేస్తుంటే ఆయన తెలుస్తుంది, నాగరాజ్ తమిళ్లో వీటిలో ఏదో అంటే మీ ఇంట్లో ఒక ఆటంకం ఉంది తెలుస్తుంది నాకు. ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక అడ్డ వస్తుంది. ఇక్కడ వద్దయ్యా, ప్లేస్ మారుద్దాం మనమని వేరే స్థలానికి రాండి, ఉపవాసంతో రాండి, నేను ప్రార్థన చేస్తాను. మేమందరం ఉపవాసంతో ఉండి పోయినాం. దేవుని బిడ్డ మాటకే మనం ఏం చేయాలా, లోపడాలి. దేవుని ఎన్నుకుని కదా, దేవుని పట్టుకుని కదా. దేవుని బిడ్డకి పాస్టర్లకు కానీ, సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ మనం ఏం చేయాలి, లోపడాలి. మనం తగ్గించుకొని పోవాలి, విధేయత చూపించాలి. దీన మనసు కలిగిన వారుగా క్రైస్తవులు అన్నప్పుడు ఈ లక్షణాలు ఉండాలి. తమిళ్లో ఒక మాట ఉంది, నడై ఉడై భావం. అంటే మన నడత బాగుండాలి, క్రియలు బాగుండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. తమిళ్ అంటే నడత, మన నడత. నడై అంటే మన నడత, ఉడై అంటే డ్రెస్. క్రియలు మంచి క్రియలుగా ఉండాలి. ఇలా ఉంటేదే మన దేవుని బిడ్డలకి లక్షణం అన్నమాట. అలాంటి ఆయన వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆయన ఎక్కడో వస్తుండమ్మా, మేము ఇక్కడ ఉండం, చెల్లెలు పెట్టుకోండి రూమ్లో ఉంటే ఆయన ఆటోలో వస్తుండు. దీనికి తెలిసిపోయింది, దురాత్మకు తెలిసిపోయి ఆ అమ్మాయి నాలుగు ఇక్కడికి వస్తుంది. మీరు చెప్తే నమ్మరు, చెల్లెలు నాలుక, చిన్న వయసే. వచ్చి తర్వాత వెళ్ళబోతుంది బయటికి. దానికి తెలిసిపోయింది దేవుని బిడ్డ వస్తుండు. అవతల వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఒంట్లోంచి పోయింది చూడమ్మా. పోయిన 2 దినాలకే విడుదల ఇచ్చిన యేసయ్య విడుదల ఇచ్చిన తర్వాత 2 దినాలకి చెల్లెలే పెద్ద మనిషి అయిపోయింది. అన్ని దినాలుగా మన తడిగుడ్డ మీకు తెలుసు కదా, నేను నీళ్ళలో వేసి పిండితే అంత నీళ్ళు వస్తాయి. అంత పిండేసింది మా చెల్లిని, చాలా సన్నగా ఉండింది. ఎప్పుడు తన ఒంట్లోంచి దురాత్మ విడుదలయ్యిందో 2 దినాల తర్వాత మా చెల్లెలి ఉచితంగా యేసయ్య విడుదల ఇచ్చి చాలా బాగా స్వస్థత దేవుడు ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. సైతాన్ బంధకాల నుంచి యేసయ్య, ఆ దురాత్మ శక్తి నుంచి యేసయ్య విడుదల ఇచ్చిన తర్వాత అప్పుడుగా నిజమైన దేవుడని ఎవరైనా తెలుసుకున్నాం అన్నమాట. అంతవరకు తెలవలే మాకు ఎవరు నిజమైన దేవుడు. అన్యులం కదా, ఎక్కడెక్కడగా తిరిగి జపతపాలు చేసి ఇట్టాగా ఉన్న మా కుటుంబము. తర్వాత మా అమ్మకి ఉన్న విశ్వాసాన్ని బట్టి మేమందరమే యేసుప్రభుని సొంత రక్షకుగా అంగీకరించి యేసుప్రభు నిజమైన దేవుడని మీరు నమ్మండి. అప్పుడు నీవును కర్త యేసుక్రీస్తు విశ్వాస అప్పుడు నీయం వీటారు రక్షింపడు. వినుట వలన విశ్వాసం కలగదు. ఎప్పుడు యేసయ్య మా ఇంట్లో గొప్ప కార్యం ఆశ్చర్యకారం చేసిండో మా అన్యులు కదా, మేము అందరం ఆశ్చర్యపడిపోయాం. ఇంత మంత్రాలు డబ్బు ఇంత ఖర్చు పెట్టింది మా అత్త, ఏమేమి విడుదల అవ్వలేదు. ఏసు అంటేనే
ఎవరికి భయము? యేసు అంటేనే సైతానికి భయం. మనిషికే అవి భయపడతాయి. యేసయ్య అంటే ఆ సైతాన్ని భయపడుతుంది, కానీ మనిషికి భయం లేదు, భక్తి లేదు, విధేయత లేదు, ఇదేన మనసు లేదు, ఏమి లేదు. నువ్వంటే ఎంత, నేనంటే ఎంత అని. ఎప్పుడు యేసు ప్రభు మా సొంత రక్షకుడుగా మేము అంగీకరించాము, మేమందరం ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత పేర్లు ఏం లేదు. ఇప్పుడు నా పేరు నాగరాజు అని అంట. పేరు పిలిచినప్పుడంతా నాకు బాధగా ఉంటుంది. ఎందుకుదా మా అత్త ఈ పేరు పెట్టింది? ఎన్ని పేర్లు లేవు, నవీనమైన మంచి మంచి పేర్లు ఉండే. కొన్ని పేర్లు బైబిల్లో మంచి ముత్యాల పేర్లు ఉంటాయి. యేసు పాదం అని పేరు పెడతారు. ఆ పాదం ఎక్కడ ఉంటుంది? సారాయి కొట్లో ఉంటుంది. దానియేలు అని పేరు పెడతారు. దానియేలు. మళ్ళీ యేసే పేరునే పెడతారు. ఏమని పిలుస్తారా? మర్యాద లేకుండా పిలుస్తారు. పేర్లు కాదు, మన మనసు మారాలి, బ్రతుకు మారాలి. అదిదా పేర్లు కాదు, పరలోకానికి పోయేది. ఒకడు క్రీస్తు నందు ఉండినడల వాడు నూతన సృష్టి, పాత బతుకు గతించిపోయింది, సమస్తము కొత్తవే. బ్రతుకు మారాలి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగులు పడాలి. ఒకడు క్రీస్తులో నేను ఉంటే నేను నూతన సృష్టి. పాత బతుకు, పాత స్వభావం, పాత అలవాట్లు, పాత క్రియలన్నీ వదిలేయాలి. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించాడు. మన స్వభావం, మన ప్రవర్తన, మన నడక దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎవరు క్రీస్తు నందు ఉంటేనే మనకి మోక్షం, పరలోక రాజ్యం, నిత్యరాజ్యం. ఇలాగ మా కుటుంబం జరుగుతున్నదమ్మా. దాని తర్వాత ముచ్చటం ఇచ్చారు నాకు. మా కుటుంబంలో తల్లికి మేమందరమే యేసు ప్రభుని ఎప్పుడు తెలుసుకున్నాము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రుచి చూచి తెలుసుకున్నాం. నేను అన్నాను కదా, కూరలో ఉప్పు వేస్తే కదా రుచిగా ఉంటుంది. కూర ఏదైనా పచ్చడో, ఏదైనా పప్పు, ఏదో కూర చేసుకుంటాం కదా, దాంట్లో ఉప్పు వేస్తే దాన్ని టేస్ట్ ఉంటుంది. యేసు ప్రభు ఎవరని రుచి చూచి తెలుసుకున్నాం. దాని తర్వాత సొంత రక్షకుడు కూడా అంగీకరించిన తర్వాత దగ్గర 89వ సంవత్సరం నుంచి 1989 నుంచి ఇంతకుముందు ఈ టీం కాదు, ఇప్పుడు మా సంఘం తరపున మేము వచ్చి మా చర్చి పేరు, సంఘం పేరు చెన్నై బ్యాప్టిస్ట్ చర్చ్. పాస్టర్ గారి పేరు మధు కిరణ్. ఆయన యొక్క తర్వాత అది చెప్తాను. ఇలాగా కొనసాగుతుంది. అంతకుముందు ఏమైందంటే ఆ మోహన్ బ్రదర్ అని చెప్పాను కదా, ఒక అన్యుడు, ఆయనతో కలిసి కొన్ని దిక్కల గ్రామాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేస్తే తమిళ ప్రధాని ఒక పోలీస్ ఆయన రక్షణ పొంది దేవుని సువార్త చేసేటప్పుడు పోలీస్ ఎట్లా ఉంటాడమ్మా? రఫ్ అండ్ టఫ్గా లంచం తీసుకుంటుంటాడు కదా పోలీసు అంటే. ఆయన అట్లాంటి దేవుళ్ళు ఎప్పుడోకి వచ్చాడు. దేవుళ్ళు వచ్చిన తర్వాత తన క్రియలు మారిని, స్వభావం మారింది, ప్రవర్తన మారింది, మాటలు మారిని. దేవుని బిడ్డలకు ఉన్న లక్షణాలు ఆయనలో ఉన్నాయి అన్నమాట. చాలా గ్రామాలు దాదాపు ఇప్పుడు మా సంఘం తరపున నేను చేస్తున్నాను. అంతకుముందు మా టీం ఒకటి ఉంది, యవ్వనస్తులు అందరం. అంత రైళ్ళల్లో పనిచేసేవాళ్ళమి, ఎయిర్పోర్ట్లో, తర్వాత పోస్ట్ ఆఫీస్, ఇలాంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఎయిర్పోర్ట్లో పనిచేసేవాళ్ళు కూడా ఉండరు మా టీంలో. మేము తలా కొంచెం ఎవరిని మేము అడగ, మా డబ్బు ఈ డబ్బు అని. మా డబ్బు మేము మా సంపాదన నుంచి కొంత డబ్బు ఎత్తిపెట్టి అదే ఖర్చుకి, ఈ బస్సులకి, ట్రాన్స్పోర్ట్కి, అవతల బైబుల్, ట్రాక్స్, కడపత్రికలు తెలుసు కదా, కడపత్రికలు కదా, కరెక్ట్ తెలుగు నా కడపత్రిక అనేది. నేను ట్రాక్స్ అంట అవి పంచుతూ గ్రామానికి వెళ్తాం. ఒకసారి ఇటుపక్క వచ్చాం, దుత్తులూరు నుంచి అప్పసముద్రం పోవాలమ్మా. అప్పట్లో బస్సులు లేవు, 89, 90లో నేను చెప్పేది. 1 అవర్కి ఒక బస్సు, దాన్ని తప్పితే 2 అవర్లకి వచ్చాం. అన్ని ట్రాక్స్, మేము 20 మంది, డ్రమ్ము, లైటు, వైర్లు, ఇట్లాంటి ఆల్జిన్ ల్యాంప్ ఒక్కొక్క దిక్కకు పోయి మేమే ఇవన్నీ కట్టుకొని మందిరంలో పోతే అంత బూజు బట్టి ఉంటుంది, ఎవరే రారు, మందిరం మూసి ఉంటుంది. ఇది చెప్పి తర్వాత చెప్తారు. తర్వాత ఏమైందంటే దుత్తులూరు పోవాలి, మా బస్సు పోయేసింది. మా దగ్గర ఈ డ్రమ్ము, ఈ లగేజ్, మా లగేజ్ అంతా వెయిట్ ఎక్కువ, ఎట చేయాలి? బస్సు లేవు. అప్పట్లో బస్సు పోయిందంటే ఇంక అంతే, నేను నడవాల్సింది. అక్కడి నుంచి ఎత్తినమ్మా ఈ ట్రాక్స్లు ఎన్ని పంచుతా, ఒక్కొక్క గ్రామానికి వెళ్తా, పాటలు పాడతా. మంచి ఎండల కాలం, మే నెల ఎట్టది ఎండ, 20 మంది మేము. ఈ ట్రాక్స్, బైబిల్, ఎన్ని కడపత్రికలు, ఎన్ని ఒక్కొక్క గ్రామానికి పోయేది. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారే? మేము మద్రాసు నుంచి వచ్చాము, మా దేవుని శుభవార్తని మీ మధ్య పంచుకునేదానికి యేసయ్య మీ మధ్యకి మమ్మల్ని పంపించాడు. యేసయ్య వార్త చాటించాలి, సర్వలోకానికి వెళ్ళకపోయినా మన ప్రజలు, తెలుగు ప్రజల మధ్య మేము సువార్తను మోసుకొని వచ్చామమ్మ యేసయ్య వార్త అని చెప్తా పోతాం. మీలాంటి వారు నీళ్ళు, మజ్జిగ, మధ్యాహ్నం అన్నం, అన్నీ ఎదురు చూడం. ఎక్కడన్నా ఒక దిక్క పోయినామంటే నీళ్ళు, మజ్జిగ తాగి
కొనసాగిపోతూ ఉండం. అప్పసముద్రం ఎంత దూరం అంటే అంత దూరం అమ్మ. పొద్దున్న 9 గంటల గదిలో ఆ ఊరికి పోయి చేయాలనుకో 5 బస్సులు వెళ్ళేవి. పాటలు పాడతా, సేవ చేస్తా, వాక్యం చెప్తా పోయి ఒక దిక్క పోయే లోపల రొంపిదొడ్లు ఏదో ఇదైంది, రొంపిదొడ్లు ఇంకో ఏదో గుడ్లు ఏదో ఊరు మాది, ఇందాక కూడా బట్టల గుండూరా అటుపక్క శాస్త్రాలపల్లి అటుపక్క ఏదో పోతా ఉన్నాం. మా దారి తప్పింది. ఒక ఆయన చెప్పిండు, అయ్యా ఇట్నే బాగుండి, ఈ అడుగు బాటలైనా బాగుండి, ఇటు పోయింటేనే దారి తప్పిపోతాయి. మంచి ఎండ, ఆకలి వేరే అవుతుంది. బస్సులు లేవు, మనుషులు లేరు, ఎవరే లేరు. అడవిలో ఇరుక్కునేసినాం. పోతా ఉండం. మా టీంలో ఒక పిల్లోడు, చిన్న వయసు పిల్లోడు, 20 వయసు ఉంటుంది. ఆ పిల్లోడు ఏం చేశారు, అన్నా మనం ప్రార్థన చేద్దాం. దారి తప్పిపోయింది. ఎట్టపోతే ఏమీ తెలవల, దారే లేదు. దేవుడే మాకు దిక్కు. 20 మందిమి సత్యంగా ఆడనే చావాలా, దేవుడితో మనం కాపాడాలని ప్రార్థన, అట్నే గొలుసు ప్రార్థన వేసి ప్రార్థన చేస్తున్నాం. ఆ తమ్ముడికి దేవుడు దర్శనం చూపించు, అన్న ఇట్టు వెళ్దామన్నా. పోతా ఉన్నమ్మా, అడవి కదా, అడవిలో ఇదే రేక్కాయలు, అవి ఆకలి వేరే, అవి తీసుకొని తినే లోపల గొంతంతా ఆ రేక్కాయలు తింటే ఏమైపోతే ఇట్ అయిపోయింది. ఎండిపోయేసింది, నీళ్ళు లేవు. పోతా ఉంటే తాటి పండ్లు తెలుసు కదా, తాటి పండ్లు. దేవుడు చూడు ఆకలికి అది ఎట్టిన దేవుడిదా. మాకు మధ్యాహ్నం మంచి 1:30 ఉంటుంది. పడి ఉండయి అన్నీ బాగా మాగిండి. 20 మంది ఉండం మేము, చుట్టూ పడి ఉండ. మాకే ఆశ్చర్యమైంది. ఏసయ్యా ఏంది నాయన స్తోత్రం, నేను తీసుకొని ఒక్కొక్కరం తిన్నమ్మా. కొంచెం ఆకలి అయిపోయింది. ఇదంతా ఎర్రగా అయిపోయింది, నీళ్ళు లేవు. చాలా ఇదిగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎటు చూపించిండు. పోతా ఉండమ్మా, వాగు, నేను ఉండేది ఎంత, ఆ వాగు ఎంత ఎత్తున పోతాను. ఈ నీళ్ళు, ఈ ట్రాక్స్లు, బైబిళ్ళు, మా బ్యాగులు, స్పీకర్లు, ఈ లైట్లు అంతా వెయిట్ ఉంది. అందరూ ఏం చేసామో ప్యాంట్లు అంతా కూడా తీసి, షర్ట్ అంతా కూడా తీసుకొని పైన తల మీద పెట్టుకొని పోతామంటే నేను మునిగిపోతుందా. వాళ్ళేమో నాకన్నా ఎత్తుకుంటారు. అన్న మన పాస్టర్ ఎత్తు, దేవుని దయ వల్ల చేరేసింది. పోతా ఉన్నాము, ఎక్కడో వినొస్తుంది బస్ సౌండ్. అప్పట్లో సౌండ్ బస్సు ఆడ వస్తుంటే ఇక్కడికి వస్తుంది. దాన్ని చూస్తే కొంతమంది అటుపై నిలబడతాం. బస్సు అవతల ఏమన్నా పిల్లకాయలు 2 ఉంటారు మా టీంలో. అన్నా బస్సు వస్తుందన్న, పోరా వెళ్ళరా, దాన్ని పోయి ఆపురా. దేవుడే చూపించిండు ఆ దారి. కరెక్ట్గా బస్సు వస్తుంది. దబ్బని వెళ్ళి పిల్లలు, అక్కడ ఒక ఇల్లు ఉండింది వాళ్ళ దగ్గర, జగ్గు. వెంటనే ఆ బస్సుని ఆపి, అయ్యా ఉండండి, అక్కడ జగ్గు అడుక్కొని నీళ్ళు పట్టుకుని, అక్కడే ఉంది కొలాయి, నీళ్ళు జరిగి వెంటనే ఎక్కి ఆ శాస్త్రాలపల్లికి వెళ్ళాము. మేము పోవటము, అంతకుముందు మంచి వర్షం అక్కడ. ఎట్లా దేవుని దేవుల వర్షం ఆగిపోయింది. ఆ నైటు సువార్త బాగా జరిగింది. పైన పడుకున్నాం ఇంటి మీద, వెనక ఫుల్గా అడవి, ఎడారి. నైట్ పండుకున్నాం. ఒట్టి నక్కలు వెనకాల ఒకే సౌండ్. ఇంకేం నిద్ర వస్తుంది మాకు. దేవుని దగ్గర ఏదో బాగా నిద్రపోయాడు. దేవుని సువార్త ఇట్టా కొనసాగుతా, దేవుని నామాన్ని మహింపరుస్తూ యేసే క్రీస్తుని ప్రకటిస్తూ. నేను చెప్పాను కదా, ఆది అపోస్తులు ఆ దినాల్లో వాళ్ళకు అన్నీ అమ్మి నిజమైన దేవుడు యేసు ప్రభుని చెప్తా, ఆ భారము, ఆ యొక్క వేదన అప్పటి నుంచి దాదాపు 89-90 సంవత్సరాలు అనుకోండి, 1990లో ప్రారంభించిన సువార్త సేవ ఇప్పుడు సంఘం ద్వారా, మా సంఘం ద్వారా, మా చర్చి చెన్నై బ్యాప్టిస్ట్ చర్చ్, మా పాస్టర్ గారికి దర్శనం వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలకు వెళ్ళి, మేము యాక్చువల్గా పురుషుల ముందా వచ్చి కొన్ని గ్రామాలకు వెళ్ళి ఇద్దరిద్దరంగా వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ, దేవుడు మాకు చేసిన మేలు ఉపకారాలు మీ మధ్య పంచుకుంటూ ఇలాగ మాకు కుటుంబం సాగుతూ ఉన్నదనుకో. నాకు వివాహం అయిందమ్మా. వివాహమై పిల్లలు లేరు, 3 సంవత్సరాలు పిల్లలు లేరు. తర్వాత నేను నా భార్య చూడండి డాక్టర్లుగా అంత డబ్బు ఖర్చు పెట్టాం. ఎక్కడ పోయినా నిమ్మతిలే, తెలుసు కదా. అయితే మా భార్య ఒక మాట ఎత్తి నోరు ఏమందమ్మా. కొంతమంది అత్తల కోడలు కావద్దు, తెలుసు కదా. ఇంట్లో పిల్లలు లేరంటే ఇంకా ఆ అమ్మాయినన్నా శాపిస్తుంది, కొడుకుని తిడుతుంటుంది. అయితే మా అమ్మ ఒక మాట, మరుమగలంటే తమిళ్ ఏమంటే కూతురు తర్వాత మరుమగల్, తమిళ్ ఆ మాట. కోడలు ఇంటికి వచ్చింది అనుకో, కూతురులాగానే చూడాలి. నీ బిడ్డని ఎట్ట చూస్తున్నావు, కూతురుని ఎట్ట చూస్తున్నావా, అదే మరి కోడల్ని చూడాలి. నీ బిడ్డని ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూడకూడదు. యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు, పక్షపాతం లేని దేవుడు. అందరి మీద వర్షం పడుతుంది, అందరి మీద సూర్య కాంతి పడుతుంది. ఇలాగా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. మనం యేసు ప్రభుని చిన్న చూపు చూడకూడదు.
ఇలాగా మా కుటుంబం సాగుతుంది. తర్వాత నేను నా భార్య ఉపవాసంతో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 4 కుమార్తెలను ఇచ్చాడమ్మా. 4 ఒకటి కాదు, అదే ఒక కళ్ళాలు అడిచా 2 మాంగాని ఒక రాయితో కొడితే 2 మామిడి కాళ్ళు పడినట్టు ఆ మరి దేవుడు ఆశీర్వదించి 4 కుమార్తెలు, అందరూ 2 డిగ్రీలు మా దేవుడు. ఇంత ఎందుకు చెప్తానండి అంటే గొప్పగా చెప్పుకోవాలా. ఎక్కడో పెంట కుప్పలో ఎడ పడిన చీకటిలో పడిన మమ్మల్ని అన్యులేమి మా పుట్టుకతోనే క్రైస్తవులం కాదు మేము. ఏనండి, పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. ఎంత డబ్బు ఉన్నా అన్ని ఉన్నా యేసు లేకపోతే సున్నే. యేసు ప్రభుని నమ్మండి. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి, అన్ని కుటుంబంలోంచి. నిజమైన సత్యం ఎవరు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అంటుంది వాక్యం. నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకే నేను రైలులో ఉద్యోగం చేసి 40 సంవత్సరాలు, కరెక్ట్గా 20 సంవత్సరాలు రైలు కోచ్ ఫ్యాక్టరీ తెలుసు కదా మీకు? తెలుసమ్మా? రైలు ఫ్యాక్టరీ, రైలు బండ్లు పోతున్నాయి కదా, ఆ ఫ్యాక్టరీలో పనిచేసి రైల్వే ప్రభుత్వం అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ తెలుసా మీకు? ప్రభుత్వంలో పనిచేసి 40 సంవత్సరాలు దేవుని కృప వల్ల సంపూర్ణ రిటైర్మెంట్. మొన్న 23లో రిటైర్మెంట్. యాక్చువల్గా నాకు వయసు ఎంత చెప్పండి, చెప్పాలి మీరు. ఆయనకి నాకు ఒక వయసు తేడా. 60 సంవత్సరాలకి రిటైర్డ్ అయ్యాను 2023లో. ఇప్పుడు ఎంత? 2025. అదంతా దేవుని ఇచ్చిన బలము, ఆయన కృప. మెయిన్ ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే ఆయన కృప, ఆయన ప్రేమ లేనిదే జీవించలేము. ఆయన కృప లేకపోతే మన్నైపోయాడు. దేవుడు మా పట్ల చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉండే, చెప్పుకొనే పోవచ్చు వాక్యాన్ని సమయం ఇలా. ఇంత భారము ఆ వాక్యము. దేవుడు మమ్మల్ని మేము గాడిద అనుకోండమ్మా. ఎప్పుడు యేసయ్య ఆ గాడిద మీద ఎక్కాడు, ఆ గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. యేసయ్య ఓసన్నా జయం పాడువం, యేసు రాజా మున్నే సెల్విర్గా. ఓసన్నా తెలుగులో ఉంది కదా, యేసు రాజా. మరి ఎప్పుడు యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కిండో గాడిదకి విలువ వచ్చింది. ఆ గాడిద లాగలే మేము ఈ శుభవార్తను మోసుకొని మీ మధ్య పంచుకునేదానికి, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని పంచుకొని చెప్పేదానికి వచ్చినాం. యేసు ప్రభు శిష్యులకు పాదాలు గడిగాడు. ఎంత ఆయన యొక్క ఐశ్వర్యంతో యేసయ్య, రాజులకు రాజుడు. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా మారిన దేవుడు. మరి మన దేవుణ్ణి మనము ఆరాధించాలి, మహింపరచాలి. మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మర్చిపోయిన ఇలాగ మనము నేను ఆయన మహింపరుస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ మారు యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పుకొని వస్తున్నాము. ఆయన యేసుప్రభు శిష్యుల పాదాలు కడిగాడు, మాదిరిని మనకు చూపించాడు. ఎంతగా తగ్గించుకొని యేసుప్రభు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి, దీన మనసు. ఇప్పుడు మీ కాళ్ళు వేసుకుంటారు కదా చెప్పులు, మీరు వేసుకుంటారు కదమ్మా కాళ్ళలో చెప్పులు, షూలు, వాటితో సమానం అనుకోండి మమ్మల్ని. యేసుప్రభు ఎంతగా తగ్గించుకొని మీరు ఒకరినొకరు ప్రేమించుకొని సహోదర ప్రేమ కలిగి ఉండమండి. ఆ ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. మాదిరిని మనకి చూపించాడు యేసుప్రభు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ వార్త యేసుప్రభు మాటల్లో శక్తి ఉంది, జీవం ఉందండి. వాళ్ళు ఎంతటి ఘోర పాపినైనా ఆయన శ్రమించి నెమ్మదినిచ్చే దక్షిణ ఇచ్చే దేవుడు. ఏ కులము వారినైనా, ఏ మతము వారినైనా ఆయన ఏకరీతిగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆయన వచ్చి యేసురాజా మున్నే సెలిగిరారు పాట పాడన్నానండి. నేను తెలుగు పాట పాడాలన్నా సరే, ఆ ఒక శరణం పాడి నేను ఆ పాట పాడిన తర్వాత తమ్ముడికి వాక్యానికి ఇద్దామా. యేసురాజా మున్నే కంజరియమ్మ, యేసురాజా మున్నే సెల్గిరా, ఓసన్నా గీతం పాడువో, యేసురాజా మున్నే సెల్గిరా, ఓసన్నా గీతం పాడువో, వేగం సెందిడువో, ఓసన్నా జయమే, ఓసన్నా జయమే, ఓసన్నా జయం నమకే, ఓసన్నా జయం నమకే, యేసురాజా మున్నే సెల్గిరా,
హోసన్నా గీతం పాడువో, వేగం సెందిడువో. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం నమకే, హోసన్నా జయం నమకే. அல்லேலூயா துதி மகிமை என்றும், அல்லேலூயா துதி மகிமை, அல்லேலூயா துதி மகிமை என்றும், அல்லேலூயா துதி மகிமை. இயேசு ராஜா எங்கள் ராஜா, இயேசு ராஜா எங்கள் ராஜா, என்றென்றும் போற்றிடுவோம். பாருங்க, ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயமே, ஹோசன்னா ஜெயம் நமக்கே, హోసన్నా జయం నమకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేలు ఉపకారాలకు దేవునికి వందనాలు సమర్పిస్తారు. మధ్యాహ్న కాల సమయంలో ఏ కులమో ఒక పల్లవి శరణం పాడి వాక్యానికి సమయం ఇద్దమ్మా. ఎన్ని గంటలకి ఆ పాస్టర్ గారు అయిపోయి కోటము? 12:30 ఆరాధన అయిపోయేది. సరే సరే. ఏ కులము వారినైనా నేను ఒక పల్లవి శరణం పాడతాను, నేర్చుకున్నా. ఏ కులము వారినైనా, ఏ మతము వారినైనా, ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడు ఆయనే ప్రభుయేసు, ఆయనే క్రీస్తేసు. ఏ కులము వారినైనా, ఏ మతము వారినైనా, ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడు ఆయనే ప్రభుయేసు, ఆయనే క్రీస్తేసు. నశించిపోయే మానవాళిని రక్షింపబోయి కరదించ సపట్లు కొట్టు. నశించిపోయే మానవాళిని రక్షింపబోయి కరదించెను. గ్రుంటి గ్రుట్టి మూగవారిని స్వస్థపరిచిన దేవుడు, గ్రుంటి గ్రుట్టి మూగవారిని స్వస్థపరిచిన దేవుడు, కుష్ఠరోగములను సహితం బాగు చేసిన దేవుడు, కుష్ఠరోగములను సహితం బాగు చేసిన దేవుడు. ఏ కులము వారినైనా, ఏ మతము వారినైనా, ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడు ఆయనే ప్రభుయేసు, ఆయనే క్రీస్తేసు. కృషించిపోయే వారినెల్లా కృపను చూపి ఆదరించెను, కృషించిపోయే వారినెల్లా కృపను చూపి ఆదరించెను. పక్షవాతమును రక్తస్రావమును ముట్టినట్టి దేవుడు, పక్షవాతమును రక్తస్రావమును ముట్టినట్టి దేవుడు, మృత్యులైన వారిని సహితం లేపినట్టే దేవుడు, మృత్యులైన వారిని సహితం లేపినట్టే దేవుడు. ఏ కులము వారినైనా, ఏ మతము వారినైనా, ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడు ఆయనే ప్రభుయేసు, ఆయనే క్రీస్తేసు. ఎంతటి ఘోర పాపులనైనా క్షమించి నెమ్మదినిచ్చును, ఎంతటి ఘోర పాపులనైనా క్షమించి నెమ్మదినిచ్చును. ఆ ప్రభు యేసుని నమ్ముకొనినా ఆదరించు దేవుడు, ఆ ప్రభు యేసుని నమ్ముకొనినా ఆదరించు దేవుడు, కష్ట నష్టములలో సహితం కనికరించు దేవుడు, కష్ట నష్టములలో సహితం కనికరించు దేవుడు. ఏ కులము వారినైనా,
ఏ మతము వారినైనా ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడు ఆయనే ప్రభు యేసు, ఆయనే క్రీస్తు యేసు. ఏ కులము వారినైనా ఏ మతము వారినైనా ఏకరీతిగా ప్రేమించే ఏకైక దేవుడు ఆయనే ప్రభు యేసు, ఆయనే క్రీస్తు యేసు. హల్లెలూయా. ఇలాగ పాడుతూ యేసు ప్రభు నిజమైన దేవుడు, ఏ కులం వారినైనా ఏ మతం వారినైనా అయినా ఏకరీతిగా ప్రేమించే దేవుడు. ఎంతటి ఘోర పాపినైనా, ఒకప్పుడు పాపంలో శాపంలో దరిద్రతలో ఎక్కడో పెంట కుప్పలో ఉన్న పాప ఊపి తెలుసు కదా, బురదలో పడిన మమ్మల్ని లేవనెత్తి ఇలాగ ఆయన తన రక్తంతో కడగబడి, ఆయన రక్తంతో మన వస్త్రాలను దేవుడు కడిగి ఉతికాడనమాట. తన బిడ్డలుగా ఆయన మార్చి మమ్మల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకున్న తర్వాత యేసు ప్రభువే నిజమైన దేవుని తెలుసుకొని ఇలాగ గాడిదలేమైన మేము యేసే వార్త, శుభవార్త నిన్న చెప్పాను కదా, ఈ వార్తని యేసేయండి. కరెక్ట్గా నిన్న ఫోటోలు పడిపోయింది. ఆయన నిన్న నేను ఇట్ట తల మీద బైబిల్ పెట్టుకొని దేవుని వాక్యం మోసుకొని గాడిదలేమైన మేము చెప్పులతో మీ చెప్పుల్లాగా మమ్మల్ని అనుకోండి. యేసయ్య వార్తను మోసుకుంటూ యేసే క్రీస్తుని ప్రకటిస్తూ గృహ దేవాలయంలో ఇంటింట కూడుకొని యేసే క్రీస్తుని ప్రకటిస్తూ పాడుతూ శుభవార్త అందరికి అందిస్తూ గ్రామానికి పల్లెలకు వెళ్ళి కుగ్రామం పలు స్థలాలకు వెళ్ళి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ మా కుటుంబాన్ని వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, లీవులు వేసుకొని మాకున్నదంతా పక్కన పెట్టి జకే అంటాడు కదా, ఒకడు నన్ను వెంబడించి కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని అనుదినం ఉపేక్షించుకొని యేసయ్యని సిలువనెత్తుకొని వెంబడించాలి మనం. యేసే క్రీస్తుని ప్రకటిస్తూ జక్కయ్య ఎప్పుడు యేసు ప్రభువుని నమ్మాడో, ఒక పాపి, ఒక ట్యాక్స్ కలెక్టర్ తనకున్నదంతా పేదలకి ఇచ్చి, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటూ వాళ్ళకందరికి ఇచ్చి, తనకున్న గన్నమంతా పక్కన పెట్టి సిలువనెత్తుకొని యేసయ్యని ఎప్పుడు వెంబడించి, ఎప్పుడు తనలో యేసయ్య వచ్చాడో తనలో మార్పు కలిగింది. తనదంతా పేదలకి దరిద్రులకి ఇచ్చి తను తాను ఉపేక్షించుకొని యేసయ్యని వెంబడించినాడు. అలాగూ మమ్మల్ని కూడా దేవుడు గ్రామాన్ని పల్లెలకు వెళ్ళి దేవుని సువార్త చెబుతూ మీ మధ్య మా సాక్ష్యాలు పంచుకుంటూ దేవుడు మా పట్ల చేసిన ఉపకారాలు మేలు దేవుని స్తుతిస్తూ ఇలాగ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు సమర్పిస్తూ మధ్యాహ్న కాల సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, మీకు అందరికీ ఆసక్తితో వచ్చిన తల్లులందరికీ, చిన్న బిడ్డలు కూడా వచ్చిండ్రు, సహోదరి నిన్న వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీకు అందరికి వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. చక్కని సాక్ష్యంతో ప్రభువును మహింపరిచినటువంటి దైవజనులకు మా వందనాలు. పాట పాడుకుందాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను సామిరా సించనంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. మరి దైవజనులు చెప్పిన మాట మనము చూసినట్లయితే, ఆకలైనప్పుడు ఏం తిన్నారంటమ్మా? రేగి పండ్లు తిన్నారంట, ఇంకా తాటి పండ్లు చీకారంట. మనం మందిరం మిడిస్తే ఎట్లుంటామంట? కుందేలు పిల్లలు లెక్క ఉంటామంట కదా. మరి వాళ్ళు ఫుల్గా ఆకలి అయింది ఎన్ని గంటలకు అవుతుందో? దాదాపు 3 గంటల ప్రాంతంలో అయితే కదా. మంచి ఆకలి అంటే నడిచారు దేవుని సేవ కోసం. ఆటో పెడతామమ్మా రాండి, కరపత్రికలు పంచుతామంటే రావటం లేదు. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, వాగులో పోతా ఉంటే ఆయన మునిగిపోతున్నాడంట.
ప్రాణానికి తెగించి సేవ చేశారు. హల్లెలూయా. సేవ చేయటం అనేది ఇప్పుడు మందిరంలో కూర్చోటానికి కదా, తెగింపు లేదు మనకు. ఎక్కడ కూర్చోటానికి? మరి అనేకులు దైవజనులు చెబుతుంటారు. నాకు అందుకే భయము. అందుకే 3 నిమిషాలైనా 5 నిమిషాలైనా ముందు వస్తా. ఆదివారం అంటే దేవుడు నీ కోసము ఇక్కడికి వస్తాడు. బుధవారం అంటే దేవుడు నీ కోసం ఇక్కడికి వస్తాడు. శుక్రవారం అంటే దేవుడు నీ కోసం వస్తాడు. అయితే నువ్వు కదమ్మా అన్ని పని పాటలు ఆ రోజే వస్తాయి నీకు. బట్టలు ఉతికే వాళ్ళకు శుక్రాలు నేను చూస్తుంటా. ప్రేమైన దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి పోయే వాళ్ళకు శుక్రాలకు నేను చూస్తుంటా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడైనా సువార్త మీటింగ్ పెడితే అయ్యా పోదాం కదా, ఆటో ఛార్జ్ పెట్టుకొని అయినా పోతుంటారు. బుధవారం కూడికైతే మందిరంలోకి రారు కదా. అదే అంటారు, కొత్త ఒక వింత పాత రోత. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలాగ జీవించబాకండి. ప్రభువు కొరకు వారు చేసిన త్యాగం కదా, కుటుంబాన్ని విడిచి, ఉద్యోగాలు విడిచి, తిండి లేక కదా నడిచి సేవ చేశారు. హల్లెలూయా. ప్రయాసపడండి. ఈ 2025 సంవత్సరంలో తిరిగి మనము కరపత్రికలు పంచి పరిచర్య చేయటానికి. ఎందుకంటే దేవుడు ఆయన కృప ద్వారా మళ్ళీ ఒక ఆటో దేవుడు మనకి ఇచ్చాడు. మీరు ఎప్పుడు పోదామన్నా ఆటోను ఆదివారము సేవ కొరకు మేము వాడతాం. కాబట్టి అన్న కరపత్రికలు పంచుతామన్నా అని మీలో ఆ ప్రేరణ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆటోను దేవుని పని కొరకు ఆదివారం వాడదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చక్కని సాక్ష్యం ఇచ్చినటువంటి నాగరాజు అన్న గారికి నా వందనాలు. ప్రాణానికి తెగించి వాగులలో కదా, ఎండకి చలికి కదా నక్కలు అరుస్తున్నాయి, నిద్ర రాలేదు, అయినా కానీ వారు చేశారు మరి సువార్త పని. అలాంటి వారు మన సంఘంలో అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటే నేను ఎవరిని ఆటంకపరచనప్పుడు నేను ఎంకరేజ్ చేస్తా, మీరు చేయండి, నేను అందుకు ఎప్పుడూ సంసిద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ధనం విషయంలో కూడా సేవ కోసం ఎప్పుడూ భయపడను. సేవ కోసం ధనం విషయం ఎప్పుడూ భయపడను. నేను చెబుతున్నా, ఇంత దేవుడు పెట్టుబడి పెట్టాడంటే నేను భయపడితే ఏమి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం మరి ప్రయాసపడండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రోజస్ గారు ప్రార్థన చేసి మరి చెన్నైపట్నం నుంచి వచ్చినటువంటి మరి దైవజనులు కుమారయ్య గారికి సమయాన్ని వారు అప్పగిస్తారు. దైవజనులు రోజస్ గారు ప్రార్థన చేసి మరి వాక్య సమయం కొరకు దైవజనులు కుమారయ్య గారికి సమయం ఇస్తారు. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళ మూసుకొని తల విడిచితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు, మీ బంగారు పాదములకు కోట్లాది కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. స్తోత్రములు 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 నాయన. మరి ఎంతవరకు తండ్రి, మరి యొక్క నాని యొక్క ఆదివారము ఆరాధన కూడికలో మరి తండ్రి, మరి మీ యొక్క దైవదర్శన ద్వారా నీకు స్తోత్రములు. మీరు చేసిన మేలులు ప్రభు అందరికి కూడా ఇక్కడ తెలియజేశారు, మీకు స్తోత్రములు. మరి తండ్రి, వారి పరిచర్యలు కూడా మీరు ఎంతగానో నాయన నీకు స్తోత్రం. ప్రతి విషయంలో మీరు ముందుండి మీ దైవదాసులు ప్రభ ఆ యొక్క సువార్త కూడికలు మీరు సాయం చేసేందుకు మీకు స్తోత్రములు. మరి తిరిగి నాయన మా మధ్యకు మీ దైవ శాఖలు నడిపించారు, మీకు స్తోత్రములు.
మరి ఇంతవరకు ఆయన పాటని మైపరుచుకున్నారు, సాక్ష్యం ధర మైపరుచుకున్నారు. తర మీకు స్తోత్రం. మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించిన ఆయన మీ దావీదు చెప్పే ప్రతి పరిస్థితుల లేఖనముల ప్రభ మేము గ్రహించుకొని వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు ప్రభ మంచి మనస్సును అయ్యా మరి ప్రభ విశ్వాసముని మీరు అనుగ్రహం చేయమని ప్రభ యొక్క కార్యక్రమం హస్తాలు అప్పచెప్పుకుని భయంకర జరిపించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. అందరికీ నా వందనాలు. నా పేరు కుమారు. చెన్నై ప్రాంతం నుంచి వస్తున్నాము. నేను అన్నగారు చెన్నై బ్యాప్టిస్ట్ సంఘం వెల్లివాకం. మేము మొదట దేవునికి, సంఘానికి, సంఘ కాపరి గారికి నా వందనాలు అవకాశం ఇచ్చిన దానికి. మేము పాస్టర్లం కాదమ్మా, అయ్యగారు మాట మాటగా అంటుంటే మేము సువార్థికులం. సంఘం యొక్క పెద్దలమై సంఘ సువార్థికులం. నేను ఈనాడు నిలబడి ఉన్నాను అంటే ఆయన ఉచితమైన ప్రేమ, కృప. ఎందుకు విడిచి వచ్చామా అమ్మ? ఆయన సువార్తను చాటి చెప్పుటకు మనము ఇక్కడ చేరి ఉన్నాము ఆలయంలో. అయ్యగారు చెప్పినట్టుగా పాస్టర్స్ అంటే మాకు ఏదో ఇదిగా ఉంది. మేము సువార్త చెప్పుటకు భారం మోసుకొని సర్వ సృష్టికి ప్రకటించడానికి వచ్చున్నాం. మేము ఆయన పాదానుసారులుగా ఉండుటకు ఆయన కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను. మేము నామకార్థ క్రైస్తవులమేనమ్మా. మా కుటుంబం కూడా అన్నగారు వాళ్ళు, వీళ్ళ అన్న నాగరాజంలో అన్న వాళ్ళు పెద్ద ఆయన ఏసన్నగా ఆయన వచ్చి మా సంఘ కాపరి పెద్ద సీనియర్ పాస్టర్ గారితో పాటుకి ఉదయకాలాన రేడియోలు మోసుకుంటూ వెళ్ళి వీధులకు వెళ్ళి గ్రామం సువార్త చెప్పేవాళ్ళు. 91లో నేను రైల్వే అప్రెంటిస్ చేస్తున్నాను. చేసినప్పుడు వీళ్ళు వచ్చి మా ఇంటి ముందర వచ్చి సువార్త ప్రకటిస్తుంటారు. మా సీనియర్ సంఘ కాపరి గారు, వీళ్ళ అన్నగారు, ఈయన, వీళ్ళందరూ. నేను అనుకుంటాను అప్పుడు వీళ్ళకి వేరే పని లేదు, ఏం లేదు, వీళ్ళకి పని లేదు, ఉద్యోగం ఉన్నోళ్ళు వాళ్ళు. నేను అప్పుడు అప్రెంటిస్ చేస్తున్నాను, మంచి యవ్వన వయసులో ఉన్నప్పుడు. వీళ్ళకి వేరే పని లేదు అని ఆనాడు ఎగతాళి చేశా వారిని. ఈనాడు అదే సంఘంలో దేవుడు నన్ను పిలిపించుకొని ఈ పులిపీఠం మీద నిలబెట్టుకున్నాడంటే దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. యుగములు గొప్ప దేవుడు, ఉన్నవాడు అనువాడును నేనే అన్నాడు. అవును, సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటున్నాడు. అవకాశం ఇచ్చారు. వాక్యంలోకి వెళ్దాము. అంటే అయ్యగారు చెప్పినట్టుగా ఆటోలు వేసుకొని వెళతాము, కానీ సువార్తలకి మనము మందిరానికి రావడానికి కొంచెం ఆటంకపడుతుంటాం మనము. అది ఎందు నిమిత్తమో ఆ ప్రభువుకే తెలియాల. చెప్పినట్టుగా సంఘ ఆత్మీయ ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది అన్న అంశం మీద ఈరోజు వాక్య ధ్యానము ప్రారంభించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం ప్రారంభం. చదవమ్మా. చాలమ్మా. ఏమంట? ఇశ్రాయేలీయులకు అధిపతి లేరంట. అప్పుడు దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీయులలో తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరు అనగా ఆడ పైన ఏమున్నదంటే ఫుట్ నోట్ల కింద గ్రామము నిర్జనులాయిరి. ఎవరే లేరంట సంఘంలో ఆమె రాకమునుపు. ఆమె వచ్చిన తర్వాత ఎలాగున్నదంట? ఆదికాండము 30లో చదువమ్మా. 2:30. చాలమ్మా. ఆమె దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీయులలో తల్లిగా నుండక మునుపు వారు అక్కడ లేకపోయిరి. నేను వచ్చిన తర్వాత ఏమైందంటమ్మా?
నీకున్నది కొంచెమే, ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందిందంట. ఈ సంఘం కూడా అలాగనే కట్టబడాల. ఒక తల్లిగా ఉండి మీరందరూ ఉండి సంఘం కాపరితో కలిసి మనము నిండాలన్నమాట. ఒకరిని ఐక్యపరచుకుంటూ. దెబోరాను నేను, ఆమె వచ్చి న్యాయాధిపతిరాలు ఆ కాలంలో. ఆమె ఒక జడ్జి, ప్రవక్తి. ఆమె అది న్యాయాధిపతి 4:4 ఉంటుంది. ఆమె ఎవరని చెప్తున్నారు? అవును, ఆమె న్యాయాధిపతి, ప్రవక్తి. ఇతరులకు న్యాయం తీర్చే ఆమె దేవుని సువార్త కూడా చేపట్టుకొని ఆమె ప్రకటించారన్నమాట. మనకి ముందుగా ఉన్నవారు మన పితరులు. అలాగా సంఘంలో ఎలాగ ఉండాలరా అంటే ఒక తల్లిగా ఉండాలన్నమాట. మనము ఎలాగ ఉండాలా? ఒక తల్లిగా ఉండాలి. మనము ఒకరిని పురిగొలుపుకుంటూ మనం 1 కొరింథీయులకు 4:16 అమ్మా. 1 కొరింథీయులకు 4:16 చూడమ్మా. చాలమ్మా. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటుంది. విశ్వాసంతో ఆత్మగా ఒక తల్లిగా ఉండి ఆత్మీయురాలుగా ఉండి ఆమె వచ్చి అందరినీ నడిపిస్తూ ఉంది. ఆమె ఏదో వచ్చాములే పోయాములే లేకుండా ఆమె విశ్వాసులందరినీ ఐక్యపరిచి ఆమె నడిపిస్తుంది. ఏదో మనకు కాదులే, వీళ్ళు కాదులే, వాళ్ళు పాడుతున్నారులే, వీళ్ళు పాడుతున్నారులే, వాళ్ళకెళ్ళే మొదట ఆధికిస్తున్నారు, మనకు లేదులే అండి. ఎందుకు? వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు రుచి చూశారు. ప్రభువారు ఎవరని, యెహోవా దేవుడు ఎవరని రుచి చూశారు. సంఘంలో యేసు ప్రభువారి గురించి వాళ్ళు రుచి చూశారు. అందుకు ఘనంగా వాళ్ళని స్తుతిస్తున్నారు ప్రభువుని. నువ్వు కూడా స్తుతించు. ఎందుకు గమ్మున కూర్చొని ఉంటావు? ఇప్పుడు పొయ్యి మండుతూ ఉంది, కట్లు 2-3 కట్లు తీసి బయట పెడితే మండుతా పొయ్యి. అగ్ని రేపాల. పక్కన ఒకరిని పురి కొలుపుకొని, నువ్వు పాడతావా? నువ్వు పాడు, నేను పాడతాను. నాకు కాదులే, వాళ్ళేలే పాడేవాళ్ళు. అప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు మందిరానికి? కూర్చొని వెళ్ళటానికి వచ్చావా? ఆయన మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము. అందరికీ ఆయన ఏమిచ్చాడు? మనకి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన రక్తాన్ని ధారపోసాడు యేసయ్య సిలువలో. అది ఎన్నాడైనా మనం స్మరణ తెచ్చుకున్నామా? ఎప్పుడు మనం అది జ్ఞాపకం చేసుకోం. మనం ఏదో వచ్చాము, ఆదివారం కూర్చున్నాము, వెళ్ళినాము కాదు. ఒకరిని ఒక తల్లి ఉందమ్మా ఇంట్లో. ఒక తల్లి ఎలాగ నడుచుకుంటుంది? 10 మంది ఉన్నారు, 4 ఉన్నారు కుటుంబంలో. ఒకరిని అయ్యా ఒక బిడ్డ తప్పు చేస్తే, అయ్యా ఇది మంచిది కాదురా నాయన, ఇట్లుండాలిరా అట్లుండాలిరా అని ఒక తల్లి ఎలాగ చక్కపరుస్తుంది. అలాగ సంఘంలో కూడా మనం కూడా చేరుకొని, అయ్యా పాడమ్మా, అమ్మ పాడమ్మా, నిన్ను చూసి ఇంకొకరు వాళ్ళు పాడాలా. అలాగ ఉండాలన్నమాట. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, ఇప్పుడు అది బహుగా అభివృద్ధి పొందింది. ఎలాగా? సంఘం ఎలా కట్టబడుతుంది? ఆశీర్వాదం ఆత్మీయత ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఒకరిని పురికొలపాల. పురికొలపకుండా మన పాటికి మనం పని, వాళ్ళు ఏదో వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు, చేశారు అన్నది కాదు. మీరు కూడా ఒకరిని చూసి పాడాలా, నేర్చుకోవాలా. వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు మనం కూడా వాళ్ళేలే చదివేవాళ్ళు బైబిల్, మనం కాదులే అన్నట్టుగా ఉండకూడదు. ఎక్కడ కూటాలు జరిగినా కానీ ప్రభువారి గురించి ఏ విషయమైనా కానీ మనం ముందుండి నడుచుకోవాలి. ద్వితీయోపదేశకాండము 28:1. ద్వితీయోపదేశకాండం చాలమ్మా. ఆయన మాటని శ్రద్ధగా వినాలా. ఇప్పుడు చెప్పాను కదా ముందు, వాళ్ళే పాడతారు, వాళ్ళే వాక్యం చదువుతారు, వాళ్ళే చప్పట్లు కొడతారు. నువ్వు కూడా నేర్చుకోమ్మా. దేవుని గురించి నువ్వు కూడా తెలుసుకో. వచ్చామో పోయామా అని కాదు. అప్పుడు ఏమంటాడంటే, యెహోవా దేవుడు ఆయన మాటలు, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల అని దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అలాగా ఒకరిని మనం పురికొలపాల. మనకే కాదు, వాళ్ళకేలే, పాస్టర్లకేలే, వాళ్ళేలే జీవజనులు, వీళ్ళేలే, అలాగా ఆలోచన చేయనేకూడదు. అందరినీ ప్రేమించాలి, ఒకరిని మనము. వాళ్ళే సంఘ పెద్దలు, మేము లేము. నువ్వు కూడా రా, ఆలయ పరిచారం చెయ్యి. ఉదయం వచ్చారు, నిన్న స్త్రీలు వచ్చారు, సంఘ పెద్దలంట వచ్చారు, చక్కగా చిమ్మారు, వెళ్ళారు, చేపలు పరిచారు, అన్ని అరేంజ్మెంట్లన్నీ చేశారు. సంఘ కాపరి గారి అబ్బాయి వచ్చారు, ఉదయం నుంచి ఆటో తోలుకొని వచ్చారు. ఉదయం అంతా ఆటో తోలుకొని వచ్చి ఏమీ లేదు, ఇక్కడ బల్ల లేదు, ఏమీ లేదు, అన్ని అరేంజ్మెంట్లన్నీ చేసి అప్పటికప్పుడే. మీరు రండి, మీరు కూడా రా, యవన బిడ్డలు ఉన్నారు, మీరు కూడా రండి. పిల్లలు అందరూ చదువుకున్న పిల్లలే అందరూ. మీకు కూడా అందరి చేతులలో కూడా ఫోన్లు ఉన్నాయి, అన్ని టెక్నాలజీలు పెరిగినాయి. మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా పెట్టండి. ముందుండాలా దేవుని కార్యం కొరకు. ఎట్లా ఉండాలా? ముందుండాలి. ఆసక్తితో మనం ముందుకు నడవాలా. అన్నగాడు పాడాడు కదా, ఏం పాట పాడారు? ఓసన్నా జయమే. అలాగా ఉత్సాహ గానం చేయొచ్చు. ఆయన మందిరానికి మనం వెళ్ళాలా. మందిరానికి మీరు వచ్చినప్పుడు ఎలాగ ఉండాలంట? ప్రసంగిలో 5:1 చెప్తారు, నీవు దేవుని మందిరానికి పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అలాగా అయ్యా, మన ఇల్లు తండ్రి యొక్క నివాసము, అది మనము లోక ఆలోచనలు ఏ చింతలు పెట్టుకోకుండా, అయ్యా నాతో మాట్లాడు తండ్రి అని ఆయన ఎదుట కూర్చొని మోకాళ్ళు ఊని, ప్రతి నాలుక మోకాళ్ళు ఆయన ఎదుట వంగవలసి ఉన్నది. ఆయన్ని స్తుతించాలా. మనం ఆ పని చేస్తున్నామా? వస్తున్నాము, వెళ్తున్నాము కాదు, ఏం చేస్తున్నాము ఆయన కొరకు. ఆ కొంచెంసేపు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ కొంచెంసేపు ఆయన సహాయం దయచేస్తేనే మాట్లాడగలుగుతాను. ఏ ఆలోచన రాకూడదు నాకు. అలాగనే వినువారికి కూడా మీరు కూడా శ్రద్ధగా వినాలన్నమాట. ఎబ్రీయులకు 10:24 అమ్మా, 10:24 ఎబ్రీయులు. ఏం చేయాలంట? ఒకరిని మనము సమాజంగా కూడుట మానక. బుధవారం ఒకరోజు కూడిక, అమ్మ స్త్రీలు కూడిక, అమ్మ రాండమ్మా అంటే వస్తారా? అయ్యా నాకు పని ఉందయ్యా, నేను పనికి వెళ్ళాలయ్యా, వస్తానులే అయ్యా. ఎవరుంటారు అక్కడ? సంఘ కాపరి, వారితో ఉన్నవారు, జత పని వారు ఉంటారు, కూడిక పెట్టి ఉంటారు. ఎవరు ఉన్నారు? పనికి పోయినామంటారు. ఒకరోజు రండి, వారానికి ఒకరోజు రండి. అందుకే సమాజంగా మానక కూడుకొని ఒకరిని హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా ఇలాగ చేయొచ్చు. ప్రేమించి సత్కార్యములు చేయుటకు ఒకడు పురికొలుపుగా వాళ్ళని అంటున్నాడు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం అమ్మ, 11 నుంచి 14 దాకా చదువు తల్లి. ఆగమ్మా, నేను పిలిచినప్పుడు ఆలకిస్తున్నామా? సంఘ కాపరి ఎందుకు స్త్రీల మీటింగ్ కానీ, యవనస్తుల కూడికి కానీ, ప్రార్థన కూడికి కానీ ఎందుకు పెడుతున్నాడు? చదువు తల్లి. వారు పిలిచినప్పుడు మళ్ళా ఇంకా ముందుకెళ్ళమ్మా.
ఆ. 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 ఉమ్. ఆ. 14 దాకా వెళ్తలే. అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండు వారి చెవులు మూసుకొని పోయినాయి అంట. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు వారు హృదయములను కురివిందుము వలె కఠినపరచుకొనిరి. కురివిందం వలె అంటే ఒక రాయి అన్నమాట. కురివిందం అనేది ఒక రాయి. కురివిందము వలె కఠినపరచుకొని ఆ రాయి అంట ఏమి అరగదీసినా కానీ అరగదంట రాయి. ఏ మిషన్లు పెట్టి ఏ యొక్క మార్బల్ మిషన్లు తోమి ఎట్టాటి రాయినైనా కానీ మనకి ఎలా చూపిస్తుంది, కళ్ళకి రమ్యంగా విందుగా చూపిస్తుంది అన్నమాట. కళ్ళకి అది నేత్రాశకి కలిగిస్తుంది అన్నమాట. ఒక రాయిని కూడా అరగదీసి మనం పరుస్తాం కదా కింద కాళ్ళకి ఫ్లోరింగ్కి మార్బల్ రాయిలు, అలాంటి రాయి అది ఒక రాయి. కురివిందం అనేది ఒక రాయి. ఆ రాయిని ఏ మిషన్ పెట్టి అరగదీసినా కానీ అరగదంట. అట్టివారమే మనము. ఎట్టివారమంట? కఠినమై ఉన్నామంట. మనల్ని సంఘానికి వస్తాము, వింటాము, అయినా కానీ వారు మారు మనసు ఉండదు వాళ్ళకి. వచ్చాము వెళ్ళామని ఉండాలా. ఒక తల్లిగా వచ్చి నేను రాక మునుపు నీకు ఉన్నది కొంచెమే, ఇప్పుడు అది బహుగా విస్తరించింది, అభివృద్ధి పొందింది. ఒకరిని పురికొలపాల ఒక తల్లి. మనం ఎంత పాపులమని మనం దినభోజనమే మనకి చెప్పుద్ది అన్నమాట. మనం తింటున్నాం కదా భోజనం, అన్నము వండాము, పక్కన పెట్టండి, ఏమవుతుంది అది? నువ్వు చేయి పెట్టి కెలిగి చూడు, తింటామా? వాసన. మన చేతులే, మన శరీరమే ఎంత పాపలం అన్నది, పాపాత్ములు అన్నది మనం రోజు చేసే అన్నమే మనకి ఉదాహరణ దేవుడు చూపిస్తున్నాడు. అలాగ ఉండకుండా నీతిగా విశ్వాసముతో, అయ్యా నా కొరకు ప్రాణం ఇచ్చావు తండ్రి, అయ్యా యేసయ్యా నీకు ఏం చెల్లించగలను దేవా, విరిగిన నలిగిన హృదయాన్నే కదా నాన్న నీకు ఇష్టమైన బలి. అలాగ ఉండుటకు మనం ప్రయత్నం చేయాలి. అది ఇస్తాను, నేను మైక్ ఇస్తాను, ఇది ఇస్తాను, చైర్ ఇస్తాను, ఫ్యాన్ ఇస్తాను, ఇచ్చేంత సంఘానికి మంచిదే. కానుకలు ఇవ్వటము, మీకు ఇవ్వండి ఇవ్వబడను. అలాగా సంఘం కోసం ఏమైనా చేయాలా మనం. మనది ఉన్నది అంతట్లో ఆయనకి ఇవ్వాలా. మన సంపాదనలో 10వ భాగం 10వ భాగం కూడా మనము ఆయనకి చెల్లించాలా. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, మన కోసం కాదండి, అది ఆయన రాజ్య వ్యాప్తి కోసం. అది ఆయన చెప్పినది, మన పితరులు గ్రంథంలో లెక్కించబడి ఉన్నది, అది ఆయన చెప్పిన మాటలే అవి. అలాగా మనము కఠినంగా ఉండకుండా ఆయన ఇచ్చిన బహుమానాలను పొందుకున్నట్టుకు మనము ఇతరులని ఒకరిని పురిపోలుంటూ ప్రేమ చూపుతూ సహోదర ఐక్యత కలిగి మనము ముందుకు సాగాల. ఆయన రాకడ సమీపమై ఉన్నది. అమ్మ నేను కూడా వచ్చినాను, నీ కూడా వచ్చినాను అని మత్తయిలో చెప్తాడు కదా. మత్తయిలో మత్తయి 25:1-13 అందరంట ఏం చేశారంటమ్మా? ఎవరే చెప్పనంటారమ్మా? మీకు వాక్యానుసారం మీకే తెలిసి ఉండాలా. అందరూ కునికి నిద్రపోయిండ్రంట, బుద్ధి కలిగి కన్నులకి లేని వారు కూడా. ఏంది అందరు గమ్మునున్నారు మీరు? మత్తయి ఆపమ్మా. అంటే దేవుని వాక్యం తీసుకొని పోలేదు. ప్రభువారు వస్తున్నాడు రండి అని పెళ్ళికి ఆయన మధ్యాకాశం నుంచి పిలుస్తుండగా మనము వచ్చాము, మీరు వచ్చారు. 5 మంది ఉదాహరణ చెప్తున్నా. పురుషులు ఒక 5 మంది వచ్చారు, 10 మంది అక్కడ ఉన్నారు. మీ పక్క ఒక 5 మంది ఉన్నారు అనుకోండి. మా దగ్గర నూనె లేదు,
మేము వచ్చామన్నమాట, మీరు ఉన్నారు. బుద్ధి గలవారు ఎలాగ ఉన్నారంటమ్మా? బుద్ధి లేని వారి దగ్గర తన సిద్ధిలలో నూనె లేదు. బుద్ధి గల కన్నికలకి ముందుకు పోమ్మా, చదువుమ్మా. చూసినవా? ఆయన వచ్చి పిలిచినప్పుడు ఆ సమయాన అయ్యా 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 ప్రభువా ప్రభువా నేను కూడా సంఘానికి వెళ్ళాను అయ్యా, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా అంటే, అమ్మ రమ్మ అంటాడా? వాక్యం ఉందా? ఆయన రాబోతున్నాడు, ఇవన్నీ నేను మీకు చెప్పుచున్నాను అన్నాడు. ఇవన్నీ రాబో సంగతులను మీకు ముందే రాసి ఉన్నాను అంటున్నాడు గ్రంథంలో. ఇవన్నీ జరుగును అన్నాడు. యుద్ధాలకు మీద యుద్ధాలు, రాజ్యాలకు మీద రాజ్యాలు, ఒకరిని చంపుకుంటారు అన్నాడు. ఒక సొల్లైనను పొల్లైనను వీటిలో నుంచి ఏది తప్పిపోదని చెప్పాడు. వింటున్నామా మనము? ఆ రోజు అయ్యా నేను కూడా అయ్యా కాణకిచ్చినానయ్యా, నేను కూడా అయ్యా ఇంతమందికి సహాయం చేశాను తండ్రి, అయ్యా ఏసయ్యా అయ్యా నన్ను కూడా ఆహ్వానించుకోవాలంటే ఆహ్వానించుకుంటాడా? వాళ్ళ దివిటీలలో ఏం లేదంట, సిద్ధిలలో నూనె లేదు, వాక్యం లేదు, ప్రభువారు ఎవరని తెలుసుకోలేదు. కురింద్యం వలె ఉన్నారంట వాళ్ళు, కురింద్యం రాయి వలె ఉన్నారంట వాళ్ళు. అలాంటి కఠినులకు కాకుండా ఒకరిని ప్రేమిస్తూ, ప్రభువా నా కొరకు ప్రాణం ఇచ్చావు తండ్రి, నేను ఏం చేయగలను నాయన, ఇదిగో తండ్రి కుటుంబ సమేతంగా వచ్చి నాయన నీ మందిరంలో నాయన మొక్కుబడులను చెల్లిస్తున్నానయ్యా, నా బిడ్డలతో చేరి ప్రభువా నీవే నాయన నాకు దిక్కు, ఎవరు లేరయ్యా, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నాయన మీ ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులను చెల్లిస్తాను ప్రభువా అనాల. ఆయన వస్తే నేను రానయ్యా, ఈయన వస్తే నేను రానయ్యా, మనకు అవసరం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నూరా ఒకరైనా రండి ఇంట్లో, ఆయన రాకపోతే నేను రానయ్యా, రాబాకు, ఎక్కడికైనా వెళ్ళు, నీలో ఏం లేదు, వాక్యం లేదు, ప్రేమ లేదు, ప్రభువారిని ఎవరిని నువ్వు ఎరగలేదు. ఎరిగిన వారికి ఆ రోజు 5 మందే లోపలికి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? బయట ఉన్నారు. మీరే వాక్యం టకటకని చెప్పాలా, మీరే వాక్యం చెప్పాలి. అప్పుడు ఒక తల్లి ఎలాగ ఆదరించినట్లుగా అలాగ ఆదరిస్తానంటున్నాడు. ఎక్కడ ఆదరిస్తానంటున్నాడు? యెషయా 66:13. ఇంతసేపులు తీస్తున్నారా మీరు? ఎక్కడంట? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును యెరూషలేములోనే ఆదరించేదను. సంఘానికి ఒక తల్లిగా ఉండి మనం ఏం చేయాలంట? ముందుకు నడవాలి. ఒకరిని పురికొల్పుకుంటూ, ఒకరిని విశ్వాసంతో ప్రేమిస్తూ, ఐక్యపరుచుకుంటూ, అమ్మ రాండమ్మా రండి, ఈరోజు ప్రార్థన కూడిక ఉంది, యేసయ్య వస్తున్నాడంట రండి, మనము ఆయన మాటలు విందాము అని. మా పట్టణాలలో మేము వచ్చి ఉద్యోగానికి వెళ్తామన్నమాట. వెళ్ళామంటే సాయంత్రం వస్తాము, అందరం ఉద్యోగస్తులమే మేము. మాకు రోజు గృహ కోడికలు ఉంటాయి. మా సంఘ అలాగంటే మేము ఆచరణ ఫాలో చేస్తున్నాం అన్నమాట. 7 గంటల నుంచి 8:30 దాకా మాకు గృహ కోడికలు ఉంటాయి. ఆదివారం ఆరాధన దినం రోజు. ఈనాడు నేను ఈ వాక్యం చెప్తున్నానంటే నాకు తెలియదు, నామకార్థ క్రైస్తవుని చెప్పాను కదా నేను. అన్నవారు అప్పుడు ఆ రోజులలో వారు వాక్యం చెప్పేది, వీరికి వేరే ఏం పని లేదు అన్నాను, ఎగతాళి చేసుకున్నాను ఆ రోజు. ఈనాడు ఈ వార్తను ఆయన వాక్యం ద్వారాగా దున్నబడి మెత్తన చేయబడి ఈ రాతి గుండెను మెత్తబరిచి ఫలించులాగా ఈనాటికి ఈ వాక్యాన్ని ఆయన ద్వారాగా మాట్లాడిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహమైందమ్మా, నామకార్థ క్రైస్తవునిగా వస్తూ ఉన్నాను, తెలీదు బైబిల్లో వాక్యము, ఏదో పోతున్నాం, పట్టుకొని పోతున్నాం, వస్తున్నాము, మావిడ పోతుందని నేను వెళ్ళాను. కొంచెంగా వాక్యం ద్వారాగా పట్టబడ్డాను. ఒకరిని ఒకరు ఎలాగ ఇప్పుడు చెప్పానుగా, ఒక తల్లి ఎలాగ ఆదరిస్తుందో అలాగా సంఘంలో చేరినప్పుడు వాక్యం ద్వారాగా మా ఆత్మీయ తండ్రులు గూడూరి సుదర్శన్ రావు గారు 5 ద్వారాగా
మాట్లాడుతుండగా పాటల ద్వారాగా సంఘ కొయర్ ద్వారాగా బిడ్డలు పాడుతుంటే రేపబడి ఆయన మాటల ద్వారాగా ఈనాడు నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన కృప. లోకం వైపు ఎంతో చూశాను, లోకము ఎక్కడే లేదు ఆదరణ, మనకి ప్రేమ ఈయన ద్వారాగానే, ప్రభుతోనే మనకి ఎక్కడ లేదు. రుచి చూశాను, పాటల ద్వారాగా వాక్యం ద్వారాగా పట్టబడ్డాను. అసలు పాడనే తెలియదు నాకే, నా గొంతు స్వరము అంత ఇదిగా ఉంటుంది. నేను కూడా పాడుతున్నాను ఇప్పుడు. ఎవరైనా కానీ ఆయన కార్యం చేయటకు ముందుకు వస్తే ఆయనే నడిపిస్తాడన్నమాట. ఎక్కడ ఆదరణ దొరుకుద్దంట మనకి? యెరూషలేములోనే ఒక తల్లి ఆదరించినట్లు మిమ్మును నేను యెరూషలేములోనే ఆదరిస్తానన్నాడు. ముందు ఏమో చెప్పాడు వాక్యంలో? నేను రాక మునుపు జ్ఞాన వాక్యము న్యాయాధిపతులు ధ్యాన వాక్యం అని చెప్పాను కమ్మా. చదువమ్మా. నేను తల్లిగా ఉండక మునుపు ఆడెవరు లేరంట. ఆమె ఇశ్రాయేలీయులకు తల్లిగా వచ్చినప్పుడు ఎట్టున్నదంట? కొంచెం మందే ఉన్నారంట. ఆమె వచ్చిన తర్వాత ఎంతమంది అయ్యారంట? బహుగా అభివృద్ధి పొందిందంట. అది ఎక్కడ ఆదరిస్తానన్నాడు? యెరూషలేములోనే. మిమ్మల్ని యేసుక్రీస్తు సువార్త వలన మిమ్మల్ని కంటిని అంటున్నాడు. ఆత్మలనమ్మా, ఎన్ని ఆత్మల్ని ఒకరిని పురిగొలుపుకుంటూ మనల్ని హెచ్చరించుకుంటూ ఒకరిని తమ్ముడారా అని నువ్వు కూడా. అయితే మన ఆంధ్రప్రదేశ్ పల్లెటూళ్ళలో వెళ్ళామరా అంటే ఇటుపక్క కుడిపక్క ఎడం పక్క అందరూ ఎవరు ఉంటారో? అందరూ స్త్రీలే ఉంటారన్నమాట. పురుషులు దైవజనులు వాళ్ళు తప్పితే పిల్లలు ఎవరైనా ఈ ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు వారు తప్పక ఎవరు ఉన్నారు ఇంతవరకు నేను చూసిన సంఘాలలో. అయితే ఇక్కడ కూడా స్త్రీలే ఉన్నారమ్మా. మిమ్మల్ని దీవించును గాక. ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడాల. ఆయన రాజ్యం, ఆయన రాకడ సమీపమై ఉన్నది. యేసు క్రీస్తే అని మనం దినదినము ఇంటింటిన దేవాలయం మందును మానక యేసే క్రీస్తు అని ప్రకటించాలమ్మా. మన సువార్తని మనము కొనసాగిద్దాము. సంఘ కాపరితో కలిసి, సంఘ పెద్దలతో కలిసి, సంఘస్థులతో కలిసి, యవనస్తులతో బిడ్డలతో కలిసి అందరం ఐక్యముగా ఉండి ఇంకను ముందుకు సాగి మనకి ఎక్కడ ఆదరణ? యెరూషలేములోనే, ఇక్కడే సంఘంలోనే, ఆయనలోనే ప్రభువాడు రాకడలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వచ్చిన ప్రార్థనతో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి స్తోత్రము. నాయన మీరుండి మాట్లాడారు తండ్రి. అవును నాయన, గొప్ప దేవుడివి నాయన. నిన్నటి దినమున నాయన సంఘంలో నాయన కొంచెం మందే ఉన్నారు తండ్రి. నాయన ఆత్మీయ నాయన సంఘంతో నాయన ఆశీర్వాదము ఎలాగుంటుందో ఇలాగ వాక్యం ద్వారా చెప్పారు తండ్రి. నాయన గొప్ప దేవుడు దేవా. నాయన ఇంకను బహుగా ఫలించి అభివృద్ధి పొంది నాయన మీ యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మమ్మల్ని కూడా నాయన ఎత్తబడిన సంఘముగా నాయన అభివృద్ధి పరచండి అయ్యా. విశ్వాసంతో నాయన ప్రార్థిస్తుకుంటూ నాయన ఒకరిని పురికొల్పుకుంటూ యేసే క్రీస్తుని నా కొరకు మా కొరకు మరణించిన నాయన పరిశుద్ధుడు అని నాయన కొనియాడబడుటకు నాయన వేలాది దూతలతో నాయన కొనియాడబడుతున్నా నా యేసయ్య ప్రభువా. నాయన మమ్మల్ని కూడా నాయన జ్ఞాపకం చేసుకుంటే నాయన ఈ ఆరాధన అంతటలో కూడా తండ్రి నాయన మీరే ముందుండి నడవండి దేవా. నాయన వాళ్ళ ఆచరణ కూడా నాయన జరుగుచుండగా నాయన సహాయాన్ని దయచేయండి అయ్యా. ఒకరిని విమర్శించుకొని నాయన పాల్పంపులు పొందుటకు నాయన సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు, మా ప్రియ కుమారుడు, పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతును, నా పూర్ణ మనసు